హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే సాటర్డే కదా, ఈవినింగ్ నుంచి నేను ఇంకా లాగ్ అనేది చేద్దామని చెప్పేసి ఈవినింగ్ రొటీన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగ్ చేసిన ఆలూ ఫ్రై అది, ఇంకా టమాటా క్యాబేజీ కర్రీ అనేది చేశాను. టమాటా రసం కూడా పెట్టాను. ఈరోజైతే సాటర్డే కదా, అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. ఇలా గిన్నెలు కడిగేసుకుని చక్కగా బయట అనేది ఆరబెడతాను అనమాట. వాటిలో ఉన్న వాటర్ అనేది పోతుంది కదా, అసలే వర్షాకాలం కదా, అందుకని ఇంకా టీ పెడుతున్నాను. టీ పౌడర్ అయిపోయింది, నెలాఖరు కదా, సరుకులు తెచ్చుకోవాలి అని చెప్తున్నాను. ఇంకా ఈవినింగ్ టైం స్నాక్గా అయితే ఈరోజు బిస్కెట్లు అనేవి రప్పించాను అనమాట, మ్యారీగోల్డ్ బిస్కెట్లు. ఇంకా టీ ఇలాగా బిస్కెట్లు అనేది ఏదో కొంచెం లైట్గా ఉంటుంది కదా స్నాక్ అనేది. ఇదైతే మా వారి కోసం తీసుకువెళ్తున్నాను. తను కూడా స్నాక్స్ అనేది అడుగుతూ ఉంటారు, అందుకని చెప్పేసి ఇలా పెట్టేసి తనకైతే ఫస్ట్ ఇచ్చేస్తున్నాను. ఇంట్లో కాయగూరలు ఏమీ లేవని చెప్పేసి ఈరోజు రైతు బజార్కి అయితే వెళ్ళి కొన్ని కాయగూరలు అయితే తీసుకొచ్చాము. ఈరోజు అయితే ఇంకా క్యాప్సికము టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈ పూటకైతే క్యాప్సికమ్ టమాటా కర్రీ చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి సరుకులు కూడా రప్పించాను అని చెప్తున్నాను. ఆయిల్ అయితే సాటర్డే ఎప్పుడు తెచ్చుకోకూడదు, కానీ ఇంకా ఎప్పుడైనా ఒక తప్పదు అన్నప్పుడైతే తీసుకొస్తాను. ఇదిగోండి ఉల్లిపాయలు కూడా తెచ్చుకున్నాను. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి సాటర్డే కదా గుళ్ళో పెట్టుకుని ఇలాగ పూజ చేసుకుంటున్నాను. ఇంటి దగ్గర అయితే నేను చేసుకోకూడదు కదా, అందుకని గుళ్ళోనే దేవుడి ఫోటోలు అనేది పెట్టుకుని పూజ అనేది చేసుకుంటున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ అనేది చేసుకుంటే. ఎక్కడైనా ఏంటండి, దేవుడికి మనం పూజ చేసుకుని అలా కొద్దిసేపు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. కొద్దిసేపు అయితే కష్టాలు అనేది మర్చిపోవాలనుకుంటాను. ఇంకా అందరూ డిన్నర్ అయిపోయాక నేను కూడా డిన్నర్ చేస్తున్నాను. ఇదిగోండి క్యాప్సికమ్ టమాటా కర్రీ ఇంకా ఆలూ ఫ్రై అనమాట ఈరోజు చేస్తాను. ఇంకా రేపు మార్నింగ్ అయితే సండే కదా, ఇంకా సండే రోజున నాన్ వెజ్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు నాన్ వెజ్ ఏమీ వండలేదు. మా వాడి కోసమే, నాకు బాబు ఉన్నాడు కదా విఘ్ను, తన కోసమే ఆలూ ఫ్రై అనేది ప్రిపేర్ చేశాను. ఈరోజు రొటీన్ అయితే ఇలా గడిచిందండి. మీరైతే పూజ చేసుకున్నారా? సాటర్డే ఏం కర్రీ వండుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ అండి.